హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి మీద డే 1 నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగా బయట నుంచి వెళ్ళిన దొంగే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడా? లేదు అంటే ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏదైనా జరిగిందా అనేది. ఇప్పుడు అనేక వాస్తవాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది పోలీస్ ఇంట్రాగేషన్‌లో. కరీనా కపూరే కట్టుకున్న భార్యే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేపించింది అనే ఒక అనుమానాలు బలపడతా ఉన్నాయి. దీనికి ఇందులో ఉన్న వాస్తవాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరుగుండొచ్చు? సైఫ్ అలీ ఖాన్ మీద కరీనా కపూరే దాడి చేపించింది. అందుకనే ఆ రోజు ఆటోలో ఆయనతో పాటు ఆసుపత్రికి వెళ్ళలేదు, అంబులెన్స్‌కి ఫోన్ చేయలేదు, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తా ఉన్న విషయాలు. ఆమెని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నారు. ఇంతకీ ఏం జరిగుండే అవకాశం ఉండొచ్చు? అన్ సాక్షాత్తు మహారాష్ట్ర మంత్రి రాణే నిన్న ఒక మాట టోటల్ ఎపిసోడ్ అంతా ఒకటి. అసల మర్డర్ అటెంప్ట్ జరిగిందా? దాడి జరిగిందా సైఫ్ మీద? సైఫ్ హాస్పిటల్‌కి ఎవరు తీసుకెళ్ళిండ్రు? ఎందుకు తీసుకెళ్ళిండ్రు? ఎట్లా తీసుకెళ్ళిండ్రు? ఇవన్నీ పక్కకు పెడితే 4 రోజుల్లో వెన్నులో కత్తి దిగిన 2.5 అంగుళాలు దిగిన కత్తి దిగిన సైఫ్ అలీ ఖాన్ సర్జరీ తర్వాత డాన్స్ చేసుకుంటూ వచ్చినట్టు క్లియర్‌గా కనిపిస్తుందని మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. ఆ! దీంతో అనుమానాలు పెద్ద ఎత్తున అసలు దాడి జరిగిందా? లేకపోతే ఇదేమైనా ప్రజలను తన వైపు తిప్పుకునే సినిమా టెక్నికా? తనకు విడుదల కాబోయే సినిమాను అట్రాక్ట్ చేయడానికి చూసినాం మనం 'పుష్ప 2' లాంటి సంఘటనల్లో గూడా దాన్ని సినిమా ప్రమోషన్ కొరకు ఏ విధంగా వాడుకున్నారు సినీ జనాలు. అంటే ఇది సినిమా ప్రమోషన్ అంటారా ఏంది? డెఫినిట్‌గా అసలు లేదు, ఫిర్యాదు లేదు. వెన్నెముక సర్జరీ అయిన ఎవడైనా గాని 4 రోజుల్లో డాన్స్ చేసుకుంటూ కిందకి రాగలుగుతారా సార్? స్ట్రెచర్ మీదొచ్చినా గాని ఎవరికీ అనుమానం లేకపోయేది. కనీసం వీల్ చైర్ మీదొచ్చినా ఎవరికీ అనుమానం లేకపోయేది. కానీ నడుచుకుంటూ 2.5 అంగుళాలు కత్తి దిగింది వెన్నులో, దానికి సర్జరీ చేసినామని లీలావతి హాస్పిటల్ వైద్యులు చెప్పిన తర్వాత, అదేదో చిన్నగా ముల్లు బయటికి తీసి పంపించినట్టు ఆయన డాన్స్ చేసుకుంటూ బయటికొచ్చిన ఆ పోస్చర్ చూసి డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది గాని, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి గారే చెప్పడం జరిగింది, హోంశాఖ మంత్రి. అంటే దీనికి అనుమానాలైతే ఖచ్చితంగా ఉంటాయి గదా! డెఫినిట్‌గా దీన్ని అనుమానించాల్సిన విషయమే. అసలు దాడి జరిగిందా లేదా వేరు. దాడి జరిగితే ఎవరు జేసిండ్రు? ఎందుకు జేసిండ్రు? ఒక బకరాని చూసి మరి వాడిని అరెస్ట్ చేసి లోపలేసిండ్రా? ఇంకొక దీని ఎనకాల ఇంకా చాలా ఉన్నాయి. అనైతికమైన పద్ధతుల్లో ఎవరైనా భార్యాభర్తలు వేరే వ్యక్తులతోన సంబంధాలున్నాయా? దాన్ని చూస్తే ఈ దాడి జరిగిందా? ఇవన్నీ కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇంకా హ్మ్. సభ్య సమాజం స ఎవరు కూడా హర్షించలేని సంబంధాలు ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ పెట్టుకోయుంటే హ్మ్. ఖచ్చితంగా ఒక స్టార్ హీరోయిన్ ఆమె. ఒకప్పుడు వెలుగు వెలిగింది. బాలీవుడ్‌లో నంబర్ 1 హీరోయిన్ ఆమె. అటువంటి కరీనా కపూర్. వ్యక్తి కరీనా కపూర్. 'అమృత సింగ్' సైఫ్ అలీ ఖాన్ పెళ్ళికి ఒక చిన్న పిల్ల మాదిరిగా నేను అటెండ్ అయినా అని చెప్పిన ఆమె, తర్వాత 'అమృత సింగ్‌కి' విడాకులిచ్చిన తర్వాత తానే సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడం అంటే ఎంతగా ఒక చిన్న పిల్లగా ఉన్న ఒక అమ్మాయి హీరోయిన్ అయ్యి పేరు సంపాదించి కోట్ల రూపాయలు ఉన్న తర్వాత సైఫ్ అలీ ఖాన్ లాంటి వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది చాలా విచిత్రమైన విషయం. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది ఆ సంఘటనకు. అయినా ఆ! సరే మరి ఒక తన వైఫ్‌కి కన్‌ఫైన్ గాకుండా ఇల్లీగల్ అఫైర్స్ మరి సైఫ్ అలీ ఖాన్ నిజంగా పెట్టుకున్నాడో తెలవదు. పెట్టుకుంటే జరిగిన పరిణామాలను ఇవన్నిటిని చూస్తే మరి తాను దాడి చేపించినా గాని ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే తన జీవితాన్ని కంటే స్త్రీలు హస్బెండ్‌కి ఎక్కువ విలువిస్తారు. తనకంటే అవును. గూడా ఎక్కువ విలువిస్తారు. అటువంటిది వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉంటే మాత్రం భరించలేని విషయం అది. ఇంత మాత్రం భరించలేరు. అదే జరిగితే జరిగి ఉండవచ్చు. ఇప్పుడు 'తైమూర్' తీసుకొచ్చిండా బయటికి మరి, లేకపోతే 'అమృత సింగ్' కొడుకు బయటికి తీసుకొచ్చిండా? హాస్పిటల్‌లో చేర్చిండా? అంత పెద్ద విల్లాలో పదుల సంఖ్యలో కార్లున్న వ్యక్తులు ఆటోలో హాస్పిటల్‌కి వెళ్ళడం అంటే సహకరించకపోవడం మరి. ఆమెకిష్టం లేని పని జరిగింది, ఆమె ముందు దాడి జరిగిందన్నప్పుడు ఆమె అయితే సహకరించదు గదా! ఖచ్చితంగా సహకరించదు కార్‌లో తీసుకురావడానికి. విధిలేని అవును. పరిస్థితిలో కొడుకేమైనా తీసుకొచ్చి హాస్పిటల్‌లో చేర్చిండా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఇప్పుడు కరెక్టే సార్, మీరన్నది చాలా వాలిడ్ క్వెషను. మొన్నటిదాకా డ్రైవర్ బయటికెళ్ళాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు గానీ, ఒక డ్రైవర్ లేకపోతే ఈమె కార్‌లో తీసుకెళ్ళాలనుకుంటే. కరీనా కపూర్‌కి డ్రైవింగ్ వచ్చు కదా! ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు డ్రైవింగ్ రానోళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద అవును. హీరోయిన్ ఖచ్చితంగా నంబర్ 1 దశాబ్ద కాలం పాటు హిందీ సినిమా రంగాన్ని ఏలిందామె నంబర్ 1గా. ఆమె కావాలంటే ఆమె భర్తను తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళలేదంటేనే చాలా పెద్ద అనుమానం. హిందీ ఫిల్మ్ రంగాన్ని నంబర్ 1 స్థానంలో దాదాపు దశాబ్ద కాలం సిస్టర్ తర్వాత, కరిష్మా కపూర్ తర్వాత కరీనా కపూర్ ఏలిన మాట వాస్తవం.
మరి అటువంటి వ్యక్తి తనకు అన్యాయం చేసిన వ్యక్తిని ఏ విధంగా వదిలిపెడతారు? మరి తన కళ్ళ ముందు దాడి జరిగినా గానీ, అసహ్యకరమైన జుగుప్సాకరణ సంఘటనలను కళ్ళతో చూసిన ఏ వ్యక్తి కూడా సహకరించకపోవడం అనేది వాస్తవం. తర్వాత ఆమె దాదాపు 2, 3 రోజుల పాటు మౌనం వహించింది దాడి జరిగిన తర్వాత. ఏం జరిగిందనేది కూడా మీడియాకు గానీ, తన సంబంధికులకు గానీ చెప్పినట్టయితే గుర్తులేదు. కేవలం జనాలు ఊహించుకున్నారే గానీ, దయానాయక్ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఇదే దయ ఎవరి మీద దయ చూపిచ్చడు. దయానాయక్ స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి నిజాలు బయటకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కరీనా కపూర్‌ని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకు దాడి జరిగింది ఆ రోజు రాత్రి? ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా బ్లేమ్ చేశారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే. చాలామంది ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతుంది. పెద్ద సెలబ్రిటీ ఇంట్లోకే వెళితే ఎలా? రేపు ముంబైలో సినీ ప్రముఖులకి విలువెక్కడుంది? రక్షణ ఎక్కడుంది? ఇయన్నీ చెప్పారు. ఇంకా చెప్పాలంటే షారూఖ్ ఖాన్ ఇంటి మీద కూడా రెక్కీ జరిగింది. ఇయన్నీ ప్రచారంలోకి వచ్చినాయి. కానీ మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన ఒక డ్రామా బయటకొచ్చింది అనుకోవచ్చా సార్? బిష్నోయ్ మీద దొబ్బే ప్రయత్నం కూడా చేసిండ్రు. బిష్నోయ్ గ్యాంగ్ చేసింది బర్మాకు సంబంధించిన వాళ్ళను ఎంటర్‌టైన్ చేసిన తర్వాత ముంబైలో రక్షణ అనేది ఖచ్చితంగా కరువయిందని ఎవరైనా చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దో గొప్పో ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తున్న మాట వాస్తవం. అందుకే బంగ్లాదేశీయుల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బంగ్లాదేశీయుడే విజయ్ అనే పేరు మార్చుకొని రావడం అంటే ఇవన్నీ కూడా కుట్రకోణాలకు చెప్తున్నాయి. వాళ్ళు ముందు ఆలోచనలతోనే ఇక్కడ భారతదేశంలో అల్లర్లు సృష్టించడానికి వచ్చిన గ్యాంగ్ ఇట్లా పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా! వాడి పేరునే వాడు కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక తీవ్రవాది అయినా సరే, దుర్మార్గుడైనా సరే, ఇండియాలో పుట్టిన ముస్లింగా చూసుకోవచ్చు. కానీ ఒక హిందువు పేరు మార్చుకొనొచ్చిందంటే ఏదో దాని వెనకాల కుట్రగా ఉంది. ఆ కుట్ర కోణాలు బయటికి తీయాల్సిన అవసరం, బయటికి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సార్ ఇప్పుడు ఉల్టా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా సైఫ్ అలీ ఖాన్ మీద, కరీనా కపూర్ మీద? డెఫినిట్‌గా లీలావతి హాస్పిటల్ వైద్యుల మీద కూడా జరుగుతది. ఉత్తుత్త ఓకే. వైద్యం చేసింటే వాళ్ళని కూడా ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ కింద లోపలేయొచ్చు. ఇది ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ కేసే అని క్లియర్‌గా కనిపిస్తుంది. 4 రోజుల్లో వెన్నెముక సర్జరీ చేసిన వ్యక్తులు నడిచిన దాఖలాలు లేవు. హృదయానికో లేకపోతే లివర్‌కో ఆపరేషన్స్ జరిగితే అల్ట్రా మోడర్న్ పద్ధతుల్లో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ కేసుని రాంగ్‌గా గనక తీసుకెళ్ళి సినిమా ప్రమోషన్ కోసమో, లేదు అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు కారణమైతే మాత్రం సైఫ్ అలీ ఖాన్ అరెస్ట్ చేసేంత కేసు ఉంటదా? ఏ రకమైన కేసులు ఉండే అవకాశం ఉంటది? ఇద్దరిని బుక్ చేయొచ్చు భార్యాభర్తల్ని. ఎందుకంటే రివీల్ చేయలేదు ఒక్కడు కూడా. నిజాన్ని చెప్పలేదు. ట్రీట్మెంట్ జరుగుతుంటే కూడా చెప్పొచ్చు. తన భార్య పిలిచిన వ్యక్తులు నా మీద దాడి చేసిండ్రు అని చెప్పి అప్పుడే తను కేసు పెట్టొచ్చు. అంటే వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడిండ్రు కాబట్టి ఆ జువెనైల్ కూడా తప్పించుకోలేడు. వాడెవడో తైమూరా సైఫ్ అలీ ఖాన్ కొడుకు. వాడు అందరూ కేసులో ఇరుకుతారు. ఆ ఆటో డ్రైవర్‌తో సహా లీలావతి హాస్పిటల్ వైద్యులు కూడా. సో, దాడి జరిగిందని చెప్తున్న సైఫ్ అలీ ఖాన్ జైలుకి పోయే అవకాశాలైతే లేకపోలేదంటారు. ఇప్పుడు అక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ దాన్ని తుడిచివేసే ప్రయత్నాల్లో కరిష్మా కపూర్ కావచ్చు, కరీనా కపూర్ కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ కొడుకు తైమూర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, లీలావతి హాస్పిటల్ వైద్యులు కూడా వీళ్ళకి సహకరించిన లీలావతి హాస్పిటల్ వైద్యులు కూడా బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.